నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన నిర్వహించనున్నారు। ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో తెనాలి మార్కెట్ ప్రాంగణంలో జరగనున్న ఈ ఎడ్లబల ప్రదర్శనకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు। వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు। గత 9 సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని, మధ్యలో వైసీపీ అధికారంలోకి రావడంతో కొంత ఆటంకం ఏర్పడినా తిరిగి మళ్లీ ఈ పోటీలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు। రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి ఈ పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు। భగవద్భవాయ నమః యానికాని చ పాపాని జన్మాంతరాణి ఈ నెల 29 తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన రోజు స్టార్ట్ అవుతుంది। 7 రోజులు జరిగి అన్నగారు పుట్టినరోజు 4వ తారీఖు ముగిస్తుంది। మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషమైన బల ప్రదర్శనకి ఎడ్ల సమీకరణం చేయడం జరుగుతుంది। పోయినసారి ఏ విధంగా ఘనంగా చేస్తున్నామో అలాంటి ప్రాంతాలందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది। మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి ప్రకాశం డిస్టిక్ నుంచి కానీ, కృష్ణా జిల్లా నుంచి కానీ మంచి ఎడ్లు రావడం అనేది జరుగుతుంది। మరి అన్నగారి ఆశీస్సులు, శ్రీరామకృష్ణ గారి ఆశీస్సులు ఘనంగా జరగాలని చెప్పి కీర్తిశేషులు ఆలపాటి శ్రీరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు పోటీలు ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగటం ఆనవాయితీ। అందులో భాగంగా ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది। అంతేకాదు ఈ ఎడ్ల బల ప్రదర్శన మొదలుపెట్టి ఇది 9వ సంవత్సరం। కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారితో మొట్టమొదటిగా ప్రారంభించబడింది। ఎడ్ల బల ప్రదర్శన పోటీలే కాకుండా పాల పోటీలు, అలాగే అందాల పోటీలు, ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు అందులో భాగంగా జరుగుతూ ఉంటాయి। మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఆటంకం వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా రైతులు అందరూ కూడా, ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, పశుపోషకులందరూ కూడా ఆనందపడే విధంగా అంతేకాకుండా ఈ బల ప్రదర్శన ద్వారా రైతాంగం అటు ఆవులను కానివ్వండి, ఇటు ఎడ్లు కానివ్వండి, వాటిని పోషణ చేసి ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది। సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు। అదేవిధంగా ఇంకా ఈ కేవైసీ చేయించుకునే రైతులు తప్పనిసరిగా ఈ పంటతో పాటు ఈ కేవైసీ కూడా చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు। ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలమున్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము। మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్
రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము. అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మేము ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగిన, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 7వ తేదీ తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రామ్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక రైళ్ల సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన కుంభమేళాలో 70 కోట్ల పైచిలుకు భక్తులు సంఘటితం అవటం జరిగిందని, ఇక్కడి నుండి వెళ్లడానికి ట్రైన్స్లో టికెట్లు దొరక్క ట్రైన్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మేలో రాబో సరస్వతి పుష్కరాలకి ఇక్కడి నుండి ఉచితంగా ట్రైన్స్ వేయటం కానీ లేదా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్పెషల్ ట్రైన్స్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి ఈ సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలో మన హైందవ సోదరీమణులు 70 కోట్ల పైచిలుకు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది. అది చాలా శుభపరిణామం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ, లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
10వ తరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చునని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ వి జయంతి బాబులు తెలిపారు. విద్యార్థులు 9552300009 అనే నెంబర్కు హాయ్ అనే మెసేజ్ చేసి లాగిన్ అయ్యి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మార్చి 17వ తారీఖు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మామూలుగా ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా స్కూల్స్లోనే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఎక్కడైతే ఏ పాఠశాల అయితే చదివారో ఆ పాఠశాలలో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యేటటువంటి 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా హాల్ టికెట్స్ని పొందవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మనమిత్ర వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా కూడా ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. 9523000009 ఈ నెంబర్కి హాయ్ అని పెట్టి ఈ వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రత్యేక సదుపాయాన్ని ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా తెనాలి పట్టణానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరూ ప్రశాంతంగా సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా నిర్ణీత పరీక్షా సమయానికన్నా ముందుగా ఒక 10 నిమిషాలు పరీక్షా కేంద్రానికి హాజరయ్యి ఏ విధమైనటువంటి టెన్షన్స్, భయాలు, ఆందోళన లేకుండా మన భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ పరీక్షలు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి ఈ పరీక్షల్లో విజయం సాధించి మీ తల్లిదండ్రులకు, మీకు, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. వైనాట్ 175 అన్న వ్యక్తి 11కు పరిమితం కావటంతో వైఎస్ జగన్ మతి స్థిమితం కోల్పోయినట్లు ఉన్నారని ఆయన విమర్శించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని, నేటికి వారికి సభ్యత్వం లేదని, పార్టీకి శాశ్వత అధ్యక్షులుగా తనకు తానే ప్రకటించుకున్నారని, అసలు ఇటువంటి విధానమే లేదని, ఎన్నికల సంఘమే చురకలు వేసిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీకి అధ్యక్షులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్నారు. ఏనాడు తన ప్రజా జీవితంలో ₹1 కూడా ఇవ్వని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తగదన్నారు. అవసరమైతే తాము కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డలిపోటుకు తక్కువ అని జగన్ పై విమర్శలు చేయగలమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున?
అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి, తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే, తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని, పోలవరంని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, నరేంద్ర మోడీ గారిని, ఇతర నాయకుల్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు. కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.